ఆకాశంలో లక్షల కొద్దీ రాబందుల గుంపు విందు కోసం ఉవ్విల్లూరుతున్నాయి. కుండపోత వర్షానికి చేరిన నీరు వలె రక్తధారలు నేలపై పారుతున్నాయి. కాలు కింద పడి నలిగిపోయిన బొద్దింకలలాగా రాక్షసుల శవాలు మాంసపు ముద్దల్లా పడి ఉన్నాయి. ఇది రెండు సైన్యాల మధ్య జరిగిన సమరం కాదు, ఒకే ఒక్కడు రాక్షస సైన్యంపై పడి చేసిన సంహారం. ఆ ఒక్కడు హనుమంతుడు. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబర్ పవన్ కోరుకున్నట్టు స్వామి హనుమాన్ ఫైటింగ్ స్కిల్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఒక యోధుడి ఫైటింగ్ స్కిల్స్ విశ్లేషించాలంటే ముఖ్యంగా 3 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవి అతని వేగం, బలం, బుద్ధి. కాబట్టి కొన్ని సందర్భాలని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ 3 విషయాలని డీప్గా చూద్దాం. మొదటిగా వేగం. ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని వేల బాణాలు 100 కిలోమీటర్ల వేగంతో మన మీదకు దూసుకొస్తే ఎలా ఉంటుంది? కానీ హనుమకి అది ఒక ఆటలా ఉంటుంది. బాణానికి మధ్యలో వాటికి చిక్కకుండా చురుకుగా కదిలే వేగం హనుమది. అసలు శత్రువుకి హనుమ దాడి చేశాడని తెలిసేలోపే అతని ప్రాణాలు పైకి పార్సల్ పంపేవాడు హనుమ. ఆయన వేగం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది ఎక్కువగా తీసుకునే ఎగ్జాంపుల్ సుందరాకాండలోని సముద్ర లంఘనం. కానీ తక్కువ మంది గమనించే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి ఉంది. మన సూర్యుడు 8,28,000 km/h స్పీడ్తో మిల్కీవే గ్యాలక్సీ చుట్టూ తిరుగుతాడు. అంటే సూర్యుడి వేగం సెకండుకి 230 కిలోమీటర్లు. మహర్షుల ప్రకారం హనుమ సూర్యుడితో సమానంగా ఎగురుతూ విద్యను నేర్చుకున్నాడు. అది కూడా సూర్యుడికి ఎదురుగా నిలబడి వెనక్కి కదులుతూ. అంతవరకు ఎందుకండి, పుట్టగానే పండనుకొని సూర్యుడిని పట్టుకోబోయాడు హనుమ. కొన్ని శ్లోకాల్లో అయితే మనసు వేగం, స్వామి హనుమ వేగం రెండూ సమానమని కూడా చెప్పారు. రెండవది బలం. సేనంతా లంకకు చేరాక రామలక్ష్మణులకి రక్షగా హనుమ అతని తోకని పొడుగ్గా చేసి కోటని కట్టేవారంట. అందులో రామలక్ష్మణులతో పాటు కాపలాగా వానరులు కూడా రాత్రి విశ్రాంతి తీసుకునేవారు. అప్పుడు రావణుడు అతని మేనమామ అయిన మహిరావణుడిని కలిసి యుద్ధానికి ముందే రాముడు మరణించాలి, అందుకు సాయం చెయ్యాలని కోరాడు. అందుకు మహిరావణుడు అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణుణ్ణి పాతాళ లోకానికి తీసుకురావాలని ఎత్తువేశాడు. కవచం లాంటి హనుమ తోకను భేదించి ఆ పని చెయ్యడానికి సూచీముఖుడు, మూషికముఖుడు, పాషాణ భేది అనే 3 రాక్షసులకి అప్పగించాడు. ఆ 3 వజ్రాన్ని కూడా సులువుగా రంధ్రం చేయగలరు. కానీ హనుమ తోకకి ఉన్న వెంట్రుక తగిలి 3 ముఖాలు బద్దలైపోయాయి. ఆ తరువాత చివరికి మహిరావణుడే విభీషణుడి రూపంలో రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, హనుమ తోకకే అంత బలం ఉంటే మరి ఆయన పూర్తి శరీరానికి ఎంత బలం ఉంటుంది? సాక్షాత్ శివుని తేజస్సు, వాయుదేవుని వరం, అంజనీదేవి తపస్సు, కేసరి కోరికతో పుట్టినవాడు. పసితనంలోనే అందరి దేవతల వరాలు పొంది రామకార్యం కోసం అంతటి బలంతో వచ్చాడు. మరి అంతటి వేగం, బలం కలిపి హనుమ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. లంకలో 80,000 మంది కింకరులని దోమలను కొట్టి చంపినట్టు చంపి పడేశాడు. రావణుడి శక్తివంతమైన 5 సేనాధిపతులను, వారి సైన్యాన్ని గోళ్లతో చీల్చి పళ్ళతో కొరికి పెద్ద పెద్ద చెట్లను పెరికి బాది చంపేశాడు. ఆకాశమంత ఎత్తు ఎగిరి వేగంగా సైన్యం మీదకు దూకి శరీరంతో నలిపి చంపేసేవారు. రావణుడి కొడుకు అక్షయుడిని అయితే పాదాలు పట్టుకొని తిప్పిన వేగానికి శరీర అవయవాలు గాల్లోనే చెదిరిపోయి చనిపోయాడట. ఇప్పుడు ఈ రెండిటికన్నా ఇంపార్టెంట్ బుద్ధి. ఇది తెలుసుకునే ముందు, విజయవాడలో మీ శుభకార్యాల కోసం బెస్ట్ క్యాటరింగ్ కోసం చూస్తున్నారా? అయితే అమ్మ క్యాటరింగ్ వారిని సంప్రదించండి. వెజ్ అండ్ నాన్ వెజ్ అందుబాటు ధరల్లోనే మంచి సర్వీస్ ఇస్తారు. మన ఛానల్ పేరు చెప్పి డిస్కౌంట్ కూడా పొందండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాం. వేగం, బలం కలిస్తే యోధుడవుతాడు. వేగం, బలంతో పాటు బుద్ధి కూడా తోడైతే హనుమంతుడవుతాడు. ఇంద్రజిత్ బంధించినప్పుడు కట్లు తెంచుకోగలిగినా తెంచలేదు.
అవమానాలు భరిస్తూనే రావణుడి ముందుకు వెళ్ళి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. సీతమ్మ జాడ కోసం స్వామి సముద్ర దూరాన్ని చూడలేదు, రామ కార్యాన్ని చూశాడు. లక్ష్మణుడి ప్రాణం కోసం సంజీవిని పర్వత బరువుగా చూడలేదు, ప్రాణాన్ని నిలబెట్టడం బాధ్యతగా చూశాడు. యుద్ధం ముగిశాక అందరిలా బహుమతులు పదవులు కోరలేదు, రామనామమే బహుమతి, రామ పాదాల చెంతే పదవిగా చూశాడు. తన కోసం కాదు, తనకు ఏమీ రాదు అని తెలిసినా రామకార్యానికి సహాయపడిన హనుమ కంటే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటారా చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోకండి. పురాణాల్లో మీకు నచ్చిన పేరు కామెంట్ చేయండి, దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను.